హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, రుద్రాణి పాపం పండిపోయింది. ఇక రుద్రానికి కావ్య అలాగే అప్పు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు. ఏం జరగబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే అప్పు అయితే ఇక మాయ ఇంటికి వెళ్తుంది. ఇక అందులో ఉన్న అమ్మాయి అయితే ఎవరు కావాలి అని చెప్పి అడిగేసరికి మాయ కావాలి అని చెప్పి అంటుంది. మాయ మీరెవరు అనగానే నేను తన చిన్నప్పటి ఫ్రెండ్ని, మాయని కలవాలని వచ్చాను. ఈ ఇంట్లో ఉంటుందని తెలిసింది, పాత ఇంటికి వెళ్తే ఇక్కడే ఉంటుందని చెప్పారు, కొంచెం మాయని పిలవండి అని చెప్పి నార్మల్గా మాట్లాడుతుంది. ఇక అప్పు వెంటనే ఇక అక్కడ ఉన్న అమ్మాయి మీరు మాయ ఫ్రెండ్ అని చెప్పేస్తే వెంటనే మాయ గురించి డీటెయిల్స్ ఎలా చెప్తాను, అయినా మాయ ఊర్లో లేదు అని చెప్పి అంటుంది. అదేంటండి, మాయ గురించి నేను మాయ ఫ్రెండ్నని చెప్తున్నాను కదా అని చెప్పాను. కానీ ఏమోనండి, ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మడానికి లేదు. ఎవరెవరో వస్తారు, ఏవేవో డీటెయిల్స్ అడుగుతారు, సరే కదా అని చెప్పి ఇచ్చేసరికి ఇక మొత్తానికి అవి మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఇక తన ఫోన్ నెంబర్ని ఇవ్వటం కుదరదండి అని చెప్పి అంటుంది. అప్పు వెంటనే కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నారు మీరు, సరే కానీ తన ఫోన్ నెంబర్ నాకు ఇస్తే మీకు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కాబట్టి నా ఫోన్ నెంబరే మీకు ఇస్తాను. తను వచ్చిన వెంటనే కూడా నాకు కాల్ చేయండి. చాలా రోజులైంది మాయని కలిసి, మాయతో మాట్లాడాలని చాలా మనసు ఉవ్విర్లాడుతుంది. నేను కూడా మీ విషయంలో చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఈ మధ్య పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆడపిల్లలు ఇలానే జాగ్రత్తగా ఉండాలండి అని చెప్పి అప్పు ఇక వెంటనే కూడా ఫోన్ నెంబర్ ఇస్తుంది. సరేనండి అని చెప్పి తను కూడా నార్మల్గా ఇక ఫోన్ నెంబర్ని తీసుకొని తను రేపే వస్తుంది. తను వచ్చిన వెంటనే మీకు కాల్ చేస్తాను, మీరు వచ్చి మీ ఫ్రెండ్ని కలవచ్చు అని చెప్పి ఇక డోర్ని లాక్ చేసుకుంటుంది. ఇక వెంటనే అప్పు అయితే చాలా హ్యాపీగా బయటికి వచ్చేస్తుంది. ఇక కావ్యకి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఫోన్ చేస్తుంది. ఇక్కడ ఇలా ఉంటే కావ్యని ఇక చాలా దెప్పి పొడుపు మాటలతో రుద్రాణి అయితే ఏంటో కొంతమంది ఛాలెంజ్లు విసురుతారు. చివరాఖరికి పెళ్లి మండపానికి వెళ్ళి తన భర్తనే వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి జరిపిస్తున్నారు. పాపం చాలామంది శబదాలు చేస్తారు, ఓడిపోతారు. ఎవరబ్బా ఇక్కడ అని చెప్పి ఇక కావ్యకి వినపడేలాగా మాట్లాడుతూ మాయతో మాట్లాడుతున్నట్టు చేస్తుంది రుద్రాణి. ఇక వెంటనే అక్కడే ఉన్న మాయ ఇంకెవరు, ఇదిగో ఇక్కడే నుంచున్న కళావతి. అయ్యయ్యో కళావతి అన్నానేంటి, అయినా పర్వాలేదులే, రేపు నీ భర్త నా భర్త కాబోతున్నాడు కదా, ఆయన పిలిచిన పిలిపే నేను పిలుస్తాను అని చెప్పి ఇక ఇంకాస్త రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంది మాయ. ఇక కావ్య వాళ్ళిద్దరి మాటలకి ఇక ఇద్దరిని చూస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి కావ్య, నువ్వు కోపంగా చూస్తుంటే వణికిపోతామని అనుకుంటున్నావా? అన్ని విషయాల్లోనూ ఛాలెంజ్ చేస్తూనే వచ్చావు, చివరాఖరికి ఏం మిగిలింది? నువ్వు వెనుతిరిగి మీ పుట్టింటికి వెళ్ళడమే సరిపోతుంది. ఇంకా నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు చూస్తే ఆ చూపులకి ఇక్కడ భయపడిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పనగానే ఇక వెంటనే కావ్య మిమ్మల్ని చూస్తుంటే ఒక చిన్న పెట్ట కథ గుర్తుకొస్తుంది అనగానే ఏం కదా అనగానే పిట్టు కదా, ఇద్దరు గుంట నక్కలున్నారు ఒక అడవిలో. ఆ గుంట నక్కలకి ఎప్పుడు కూడా బాగా స్వార్థం, ఎప్పుడు చూసినా ఎక్కడ ఏం దొరికితే అంతా కూడా తినేద్దాము, ఇక అక్కడ ఏమున్నా పర్వాలేదు, అది ఎవరిదైనా పర్వాలేదనేమి ఒకటే ఇక దున్నపోతుల్లాగా తినడమే వాళ్ళ లక్ష్యం అన్నమాట అనగానే ఇద్దరు కూడా ఇక చూస్తూ ఉంటారు. కానీ వేటగాడు మాత్రం ఒకరోజు వీళ్ళిద్దరికీ ఈ గుంట నక్కలకిద్దరికీ గుణపాఠం నేర్పాలని ఇక వెంటనే కూడా కర్రని చూపించాడు. కానీ ఆ కర్ర ఈ ఇద్దరు గుంట నక్కలు విరగొట్టేశారు. ఇక ఇది కాదు, వీళ్ళకి గుణపాఠమే కాదు, వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఏర్పరచాలి అని చెప్పి వెనక నుంచి కత్తిని తీసి ఇద్దరిని చంపి పాడేశారు అని చెప్పి ఇక అంటుంది. వెంటనే ఇద్దరు కూడా ఇంతకీ ఈ కథ మాకెందుకు చెప్పినట్టు అనగానే ఎందుకు చెప్పినట్టో మీకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఇక వెంటనే కూడా ఇక రుద్రాణి అయితే అంటే మనిద్దరమే గుంట నక్కలమా, ఈవిడ మాత్రం వేటగాడా, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏమో. కావ్య నిండా మునిగిపోయినాక ఇంకేం సక్సెస్ అవుతావులే
అయినా కావ్యకి అప్పు ఫోన్ చేసిందేంటి? అప్పుతో మాట్లాడినప్పుడు రేపు పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తానని అంటుందేంటి? ఎవరితో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా మనం మాత్రం అప్రమత్తంగా ఉండాలి మాయా అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి. ఇక మరొకసారి బాగా ఆలోచించి అపర్ణ, ఏం మాటలవి? పెళ్లి చేయడం ఏంటి? వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఈ ఇంట్లోనే ఉంది. కావ్యరాజులు వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. నువ్వు వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టద్దు. పెళ్ళి అనే ఆలోచన మానుకో అపర్ణ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సుభాష్. అయితే చాలు ఆపండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? పెళ్లి జరిపించడానికే కదా నేను కావ్య చేతిలో నుంచి సంతకం తీసుకుంది. ఇప్పుడు వద్దంటే ఎలాగా? ఈ ఇంటి కుటుంబ బాధ్యతలకి ఖచ్చితంగా పెద్ద కోడలుగా ఒక నిర్ణయం తీసుకునే బాధ్యత నాకుంది. అయినా ఆ అమ్మాయి మాయ ఒక బిడ్డని తీసుకొని వచ్చింది. ఆ మాయ ఎంత మాయల మారాటి అయినా ఆ బిడ్డ మన వంశాంకురం, మన రాజుకి పుట్టిన బిడ్డ. వాడికి ఈ వంశాచారం వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలి. ఈ విషయంలో మీరు అడ్డు తగలకండి అని చెప్పి అంటుంది అపర్ణ. అది కాదు అపర్ణ, ఇంకా కొన్ని రోజుల తర్వాత బాగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తాడు. చాలండి, శ్రీరామనవమి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? ఏం ఆలోచించారు? చివరాఖరికి ఏం మిగిలింది? ఆ అమ్మాయి ఇంటి వరకు వచ్చింది. రేపొద్దున్న మీడియాకు తెలిసి ఈ అమ్మాయి ఎవరంటే ఏమని సమాధానం చెప్పాలి? ఇక రాజు గురించి ఎంత అసహ్యంగా అనుకుంటారు. కావాలని ఇద్దరు భార్యలను చేసుకొని ఇంట్లో పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాడని అనుకోరా? అందుకే అదంతా కూడా ఎవరు నోట్లోంచి రాకూడదు కాబట్టి ముందే పెళ్ళి కాకముందే తండ్రి అయ్యాడని ఇక చండాలమైన పేరు మా కొడుక్కి రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు దయచేసి అడ్డు తగలండి అని చెప్పి ఇక పంతులు గారికి ఫోన్ చేస్తుంది. ఇక సుభాష్కి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే పంతులు గారు వస్తారు. వచ్చిన వెంటనే ఇంట్లో అందరూ చూస్తూ ఉంటారు. ఇక ఇందిరాదేవి అయితే అర్థం చేసుకుంటుంది. ఈ అపర్ణ ఏదైతే కావాలని కోరుకుందో అదే చేస్తుంది. ఇక మా పెద్దరికానికి ఏం అర్థాలున్నాయి అని చెప్పి చాలా కోపంగా ఏమి ఆపాలన్నా ఏం చెయ్యాలన్నా అంతా కూడా చేజారిపోయింది. చూస్తూ చూస్తూ చేతులు కాలినాక ఆకలి పట్టుకోవడం అంటే ఇదే. ఈ కావ్య తన చేతులారా తన జీవితాన్ని ఇదిగో ఈ రకంగా దారి తీసుకునేలాగా చేసింది. ఇప్పుడు నేను కావ్య వైపు మాట్లాడినా, కావ్య గురించి వకాలతో మాట్లాడినా ఏమీ లాభం లేదు అని చెప్పి ఇందిరాదేవి పంతులు గారిని చూసి చాలా సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు పంతులు గారు వచ్చి, అమ్మా మీరు చెప్పినట్టుగా మొత్తం జాతకం అంతా కూడా ఇక పంచాంగం అంతా కూడా పరిశీలనిస్తే ఇక ఖచ్చితంగా 2 రోజుల్లోనే ఒక దివ్యమైన లగ్నం ఉంది. ఆ టైంలో పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఆ తర్వాత అన్నీ మూడాలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తారు. ఇక వెంటనే అప్పుడే ఇక అక్కడికి వస్తూ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు. అయినా ఇంతకీ ఎవరికమ్మా పెళ్ళి అంటున్నారు అనగానే, ఇంకెవరికి, నా కొడుక్కి రాజ్కి, అలాగే ఇదిగో ఈ అమ్మాయికి అని చెప్పి మాయ వంక చూపిస్తుంది. ఇక వెంటనే ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. కావ్య అలాగే రాజ్కి ఏమీ అర్థం కాదు. సైలెంట్గా అలానే నుంచుంటాడు. కావ్య కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఇక ఏమి చెయ్యని పరిస్థితి ఏర్పడిపోవడం వల్ల నోరు ఎత్తి మాట్లాడే పరిస్థితే ఉండదు కావ్యకైతే. వదిన, నువ్వు చాలా గ్రేట్ వదిన, నీలాగా 100కో 1,00,00,000 ఉంటారు. నిజానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం జరగకుండా బాగా అడ్డుకుంటున్నావు అని చెప్పి ఇక వెంటనే ఇందిరాదేవి ఇక అక్కడే ఉన్న అపర్ణని తెగ పొగడుతులతో ముంచేస్తూ ఉంటుంది. ఇక ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు అని చెప్పి ఇక పంతులు గారిని పంపించేస్తుంది అపర్ణ. ఇక ఇంట్లో అందరూ కూడా ఏం జరుగుతుంది ఏంటన్నది అందరికీ అర్థం అయిపోతుంది కాబట్టి ఎవ్వరు కూడా అపర్ణని ఏమీ అడగరు. కావ్య అక్కడే నుంచొని చూస్తూ ఉంటే ఇక కోరి కావాలని ఈ ఇంట్లో ఉండాలని డబ్బు ఆశతో నీ భర్తకి వేరొకరు అమ్మాయికిచ్చి పెళ్లి చేయమని సంతకం పెట్టావు. ఇక నీ నోట్లో నుంచి మాటలు రావని నాకు బాగా తెలుసు. అటు తప్పుకో అని చెప్పి అపర్ణ ఇక కావ్య వంక సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి ఇక మాయ అంటుంటే, నోరు ముయ్, మరొక్కసారి ఇక అత్తయ్య అనద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు కేవలం నా కొడుకుతో నువ్వు ఇక
పెళ్ళి కాకుండానే ఒక బిడ్డని కన్నావనే ఇక జాలితో నీకు పెళ్లి చేస్తున్నాను. ఆ బిడ్డ అనాథ అవ్వకూడదని పెళ్లి జరిపిస్తున్నాను. అంతేగాని నీకు ఎప్పటికీ నేను అత్తగారిని అవ్వను. కానీ మరి పదే పదే అత్తగారు అని అంటే చెయ్యి విరివి చేతిలో పెడతాను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇక రాజ్ ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితి. కళావతి ఎంత పని చేశావే, మొత్తానికి మమ్మీ పెళ్లి పీటల మీదకి ఎక్కించేస్తుంది కదే అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు రాజ్. అయితే కావ్య ఫోను మోగుతూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య అందరి ముందు మాట్లాడడం కుదరదని కొంచెం పక్కకి వచ్చి చెప్పు చెప్పు అనగానే ఇక వెనకాల వెంటనే కూడా ఫాలో చేస్తుంది రుద్రాణి. ఏంటి కావ్య అందరి ముందు మాట్లాడకుండా సీక్రెట్గా వచ్చిందంటే ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి అని చెప్పి కొంచెం దూరంలో వింటూ ఉంటుంది. ఇక అప్పు అంటుంది, అక్క మనకి మాయ దొరికిపోయింది. ఈరోజే ఊరి నుండి వచ్చిందంట మాయ. అందుకని నాకు అలా ఫ్రెండ్ కాల్ చేసింది. మాయ ఇప్పుడు ఇంట్లోనే ఉంది. నువ్వు వస్తే తన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకొని మనం చెప్పిమన్నట్టు ఇక తను ఏ రకంగా ఎందుకు ఈ రకంగా ఇక మామయ్య గారి మీద ఆ రకంగా ప్రచారం చేసిందో ఇక తనని అడిగి తేల్చుకొని నువ్వు అన్నట్టుగా మీ ఇంట్లో అందరి ముందు మాయని పెట్టేయచ్చు. నువ్వు తొందరగా రా అక్క అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే ఇక కావ్య అయితే నిజమే కదా అప్పు, నిజానికి ఈరోజు ఇంట్లో చాలా తతంగమే నడుస్తుంది. ఆ చిత్రకి అలాగే మీ బావకి పెళ్లి చేపిస్తామని ఇక మా అత్తయ్య గారు పంతులు గారిని కూడా పిలిపించేశారు. నిజంగా మాయనే కదా, మాయ కాకుండా మళ్ళా చిత్రలాగా ఇంకెవరైనా అనగానే అయ్యో లేదక్క నిజంగా మాయే, నువ్వు తొందరగా బయలుదేరు, టైంని వేస్ట్ చేయొద్దు అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే అదంతా కూడా ఇక వింటుంది రుద్రాణి. అంటే మాయ గురించి తెలుసుకుందన్నమాట అప్పు. అందు గురించే అక్కని రమ్మంటుంది. మాయకి ఎంత ధైర్యం, ఊరు వెళ్ళిన మాయ వెంటనే వచ్చేసిందా? ఆ మాయ వీళ్ళకి చిక్కితే ఖచ్చితంగా ఇంట్లోకి తీసుకొచ్చి అందరి ముందు ఇక గుట్టుని విప్పేస్తారు. అప్పుడేముంటుంది, మొత్తానికి నేను జైలు పాలవ్వాలి కాబట్టి అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి గబా గబా వెనక్కి వెళ్ళి రాహుల్ రాహుల్ అని చెప్పి పిలుస్తుంది. ఇక రాహుల్ కనిపించడు. ఇక రాహుల్ కనిపించకపోయేసరికి ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను వెంటనే ఆ మాయ ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ మాయని అక్కడి నుంచి తప్పించేయాలి. లేదంటే కావ్య ఖచ్చితంగా ఆ మాయని కలిసి ఇంటికి తీసుకొని వస్తుంది. అంటే ఖచ్చితంగా నేను వీళ్ళకంటే ముందే వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక బయలుదేరుతుంది ఇక రుద్రాణి. ఇక రుద్రాణి బయలుదేరిన తర్వాత కొంచెం సేపుకి కావ్య ఇంట్లో అందరికీ చెప్పుకొని ఇక బాబుకు సంబంధించిన పాలు అవన్నీ ఇచ్చేసి బయలుదేరిపోతుంటుంది. ఆగు కళావతి అని చెప్పి అంటాడు రాజ్. అయితే ఏమైందండి అని చెప్పి అనగానే ఏమవ్వాలా, ఈరోజు ఏకంగా పంతులు గారే ఇంటికి వచ్చారు, ముహూర్తం పెట్టేశారు, ఈరోజు అయిపోయింది, రేపొక్క రోజే ఆ తర్వాత నాకు అమ్మాయికి పెళ్ళి. బాగుంది కదా, నీకు చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏం చేసి ఆపుతావే, ఏదైనా చేసి మీకు పెళ్ళి జరిగితే నేను ఊరుకోనని శపథం చేసావు కదా, ఇప్పుడేం చేస్తావు? ఇక అదెవరిదో దారిని పోయేదాన్ని ఇంటికి తీసుకొచ్చి నా కొంప ముంచేసావు కదా. ఇప్పుడు నేను అది మాయ కాదు చిత్ర అని చెప్పలేను, కాదు చిత్ర కాదు మాయ అని చెప్పలేను. ఏంటి ఎద్దు అని అడిగితే కనీసం నేను నోరు విప్పి డాడీ గురించి నిజం చెప్పలేను. ఇప్పుడు నా చేతులు కట్టిపడేసావు కదే కళావతి అని చెప్పి కోపంతో అంటూ ఉంటాడు. ఏవండి, మీరు కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టద్దు, అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా నేను చెప్పి తీరుతాను. మీరు బావుని చూసుకోండి, నాకు కొంచెం పనుంది అని చెప్పి కావ్య అంటుంది. ఏం వెలగబెట్టడానికే బయలుదేరావు, ఏదో చేయబోతున్నావు, చెప్పు ఇప్పటికైనా అనగానే చెప్పను, మీకు చేసి చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్కి అనుమానం వస్తుంది. కావ్య పొద్దున్నే ఇక బ్యాగ్ వేసుకొని మరీ బయలుదేరుతుందంటే ఏదో ఎక్కడో జరుగుతుంది. మొన్న కూడా ఇలాగే వెళ్ళింది, చివరాఖరికి కిడ్నాప్ అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్తుంది? ఇక దీని వెనకాల దీనికి తెలియకుండానే వెళ్తాను, వెళ్తేనే కదా అప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఇక వెంటనే రాజ్ కూడా కావ్య వెనకాల బయలుదేరుతాడు. ఇక కావ్య వెళ్తూ తొందరగా పోనీ బాబు అని చెప్పి ఆటో ఆయనకి చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో రుద్రాణి అక్కడికి చేరుకుంటుంది. అప్పు ఇక ఆ దగ్గర దరిదాపుల్లో
ఇక దూరంగా నుంచొని గమనిస్తూ ఉంటుంది. రుద్రాని కారులో రావటం, ఇక కార్ని అక్కడ పార్కింగ్ చేయటం, ఫాస్ట్గా ఇక మాయ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఇక వెంటనే అప్పుకి అనుమానం వస్తుంది. అంటే ఈ రుద్రాని గారికి అంతా అర్థమైపోయినట్టుంది. ఈ రుద్రానికి ఇలా చేయను, ఇక నా అక్క జీవితాన్ని ఇంత ఘోరంగా చివరాఖరికి నాశనం అయిపోయేలాగా చేస్తావా, అంతా నీ మూలంగానే. ఇక స్వప్నక్క విషయంలోనూ కావ్యక్క విషయంలోనూ ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావంటే నిన్ను ఏ రకంగా వదిలిపెట్టాలి? అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది జరిగినా కూడా, అక్క ఏమన్నా కూడా ఈరోజు మాత్రం నేను వదిలిపెట్టను అని చెప్పి ఇక వెంటనే కూడా ఒకవైపు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పెట్టుకుంటుంది అప్పు. ఇక వెంటనే కూడా రుద్రాని వెనకాలే వెళ్తుంది. వెళ్ళి రుద్రాని ఇక లోపలికి వెళ్ళే వరకు చూస్తుంది. ఇక వెంటనే వెనక ద్వారం నుంచి తను కూడా వెళ్ళి గడి వేసుకొని ఫోన్ని ఇక ఆన్ చేసి పెడుతుంది కెమెరాలో. ఇక రుద్రాని మాయ దగ్గరికి వెళ్ళి మాయ చంప పగల కొడుతుంది. ఏయ్ ఏంటి, నీకు నేను ఏం చెప్పాను? ఇంకా అప్పుడే ఏమి అయిపోతుందని ఊరి నుండి వచ్చేసావు? అయినా నిన్ను ఊరు పంపించింది దేనికో తెలుసా? కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండొద్దని. అయినా నీ గురించి, నీ చెల్లి గురించి నేనెందుకే తాపత్రపడాలి? డబ్బు ఆశతో నీకంతలకు నువ్వే ఆ సుభాష్ మా అన్నయ్య సుభాష్ని బెదిరించడం మొదలుపెట్టావు. ఇక ఫేక్గా ఫోటోలన్నీ కూడా క్రియేట్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే. ఇదంతా చేసి చివరాఖరికి నువ్వేదో మంచి ఉత్తమరాల్లాగా మారిపోతే అలాగే. నిన్ను ఈ ఇంటికి ఇక్కడికి ఎవరు రమ్మన్నారే అని చెప్పి చంపలు పగల కొడుతూ ఉంటుంది. వదలండి మేడం, వదలండి. ఏదో మీరు చెప్పమన్నారు కదా అని చెప్పి ఏదో చెప్పాను. కానీ నాకు తర్వాత అర్థమైంది, వాళ్ళు చాలా బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళు కనుక ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రేపొద్దున్న ఆ బిడ్డ గురించి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అప్పుడు నా జీవితం ఏమవుతుంది? మీరు చెప్పమన్నారని ఆ బిడ్డని నాకు పుట్టినడని ఏదో ఫేక్ రిపోర్ట్స్ చూపించాను ఆ సార్కి. కానీ ఆ సార్ మాత్రం ఎప్పుడు కూడా దాని గురించి ఎప్పుడు కూడా ఎత్తకుండా అడిగినంత డబ్బు పంపిస్తూనే వచ్చారు. ఆ డబ్బు నిదానంగా మీ అకౌంట్లోకి మీరు వేసుకుంటున్నారు. మధ్యలో నేనే కదా నలిగిపోయేది. అయినా నాకు ఇదంతా ఇష్టం లేదు. ఇదంతా కూడా నేను చేయలేకపోతున్నాను. నాకు వదిలేసండి. నా మానాన నేను బ్రతుకుతాను. ఎందుకంటే ఏదో డబ్బు ఆశ చూపించి ఏదో చిన్న విషయంలో తలదూర్చనేమో అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు కనుక నా గురించి నిఘా ఏర్పాటు చేసి ఆ బిడ్డనికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఇక నన్ను తీసుకొని వెళ్ళి సెల్లో వేస్తే నాకు అడగడానికి దిక్కు కూడా లేరు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నన్ను ఊరు పంపించేశాక మా చెల్లిని కూడా అత్యాశలోకి దించి తనని కూడా ఆ ఇంటికి కోడల్ని చేస్తానని తీసుకొని వెళ్ళారంట. కానీ అది కూడా జరగడానికి వీల్లేదు. అదంతా కూడా అందరి ముందు నిజాన్ని బయటపెట్టి మా చెల్లిని కూడా అక్కడి నుంచి తీసుకురావాలని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. అవునే, నాకు బాగా తెలుసు నువ్వు ఇంత తొందరగా ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. అయినా నిన్ను మీ చెల్లిని ఎవరు నమ్మారే? మీ వెనకాలే ఉంటున్నారే నా మనుషులు. లేదంటే నీ సంగతి, నీ చెల్లి సంగతి ఎప్పుడు అయిపోతుంది. ఇదిగో అని చెప్పి ఫోన్ చేస్తుంది. ఇదిగో ఎవరున్నారో తెలుసా ఫోన్లో? రౌడీలు. నోరు విప్పావంటే నీ చెల్లెల్ని అక్కడ, తర్వాత నిన్నిక్కడ, అక్కడ ఇద్దరిని లేపి పడేస్తారు. ఇంతకు తెగించిన దాన్ని మీ ఇద్దరిని నమ్ముతానని ఏమందుకు అనుకుంటున్నారే అని చెప్పి ఇక వెంటనే తన నిజస్వరూపం చూపిస్తుంది ఇక రుద్రాణి. ఇక అమ్మ బాబోయ్, ఇది సామాన్యురాలు కాదు. దీన్ని కరెక్ట్గా ఇరికించాలంటే ఈ వీడియో కరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పంపించాలి. అప్పుడే కదా ఈ రుద్రాణి ఆట సాగుతుంది. ఇది జీవితాంతం చిప్పకూడు తింటుంది అని చెప్పి అప్పుకి గుండె రగిలిపోతూ ఉంటుంది. మొత్తానికి ఇక సుభాష్ అంకుల్ అయితే ఏ పాపం ఎరగలేదన్నమాట. ఆయన ఏ తప్పు చెయ్యకపోయినా తప్పు చేసినట్టుగా సృష్టించిందన్నమాట ఈ రుద్రాణి. దీన్ని ఇలా వదిలేస్తే ఎలాగా? దీని పాపం పండింది. ఖచ్చితంగా ఇది జైల్లో చిప్పకూడు తినాల్సిందే అని చెప్పి ఇక మొత్తం కూడా రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసేసి వెంటనే ఇక ఫోన్ని ఇక తన పాకెట్లో పెట్టేసుకుంటుంది. ఇక ఈ లోపల ఇక కావ్య కూడా వస్తుంది. అప్పు ఎక్కడున్నావే అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే సైలెంట్లో ఉండి ఇక కట్ చేసి మెసేజ్ చేస్తుంది. అక్క, నేను ఇదిగో ఈ మాయ దగ్గరే ఉన్నాను. మాయ నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. అలాగే మీ మామయ్య గారు కూడా ఏ తప్పు చేయలేదే. కానీ అంతా చేసింది
మీ ఇంట్లో ఉన్న రుద్రాణిని. ఆ రుద్రాణి కూడా ఇక్కడే ఉంది. నీకు నేను ఒక వీడియో పంపించాను. ఆ వీడియోని నువ్వు ఇమీడియట్లీగా ఇంట్లో వాళ్ళకి పంపించు, బావకి పంపించు. అక్కడున్న చిత్ర ఫేకని ఇక్కడున్న మాయ చెప్పింది అన్నట్టుగా మొత్తం అందరూ వింటారు అని చెప్పనగానే ఇక వెంటనే కావ్య రోడ్డు మీద ఇక అప్పుతో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూస్తుంది. ఇక రాజు ఉంటాడు. రాజు వెంటనే, ఏంటి ఈ రోడ్ల మీద ఈ ఫోన్లేంటి, ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావే కళావతి అని చెప్పి దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కుంటాడు. ఏం లేదండి, అప్పు నాకు ఒక వీడియో పంపించింది, ఇదిగో ఈ వీడియోనే అని చెప్పి చూపిస్తుంది. చూపించగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు రాజు. అయితే చూసారుగా, తనివి తీరా చూసారు కదా, మా అత్త అని చెప్పి ఎప్పుడు చూసినా మా అత్త అని చెప్పి వెనకేసుకొని వస్తారే, ఆ రుద్రాని గురించి మొత్తం నిజ స్వరూపం తెలిసింది కదా. ఇప్పుడు ఏమంటారు? నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తప్పుగా ఆలోచించనండి. మావయ్య గారు ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనందుకు ఆయన ఇంతకాలం బాధపడుతూ వచ్చారు. ఆయనతో పాటు మీరు బాధపడుతూ వచ్చారు. చివరాఖరికి ఇంట్లో ఉంటూనే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోడన్నట్టు మొత్తానికి అన్నిటికీ కారణమైన ఆ రుద్రాని మాత్రం సేఫ్గా ఇంట్లోనే ఉంటుంది. మీకు ఒక భార్యని సెట్ చేసింది. మామయ్య గారికి ఇక ఇండైరెక్ట్గా బిడ్డ తల్లిని సెట్ చేసింది. దాన్ని ఏం చేస్తారు? మీకే వదిలేస్తున్నాను. ఇక మీరే చూసుకోండి. నా వరకు చెయ్యాల్సిందంతా నేను చేశాను. మొత్తానికి ఆ మాయని తీసుకొద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పి కావ్య ఇక రాజ్తో అంటుంది. ఇక రాజ్కి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది. లోపలే ఉందా రుద్రాని అత్త అనగానే, మీరు ఏ మొహం పెట్టుకొని ఇంకా రుద్రాని అత్త అంటున్నారండి అని చెప్పనగానే, ఏంటో ఏదో చిన్నప్పటి నుంచి అత్త అని అలవాటైపోయింది. ఇక నాకు ఆ రుద్రాని అత్తే కాదు, నేను ఆ రుద్రానికి అల్లుడినే కాదు అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటే, ఆగండి, అది అన్నిటికీ తెగించి రౌడీలతో ఈ మాయని ఆ చిత్రని ఇద్దరిని కూడా కంట్రోల్లో పెట్టుకుంది. ఇంకా దాని కింద చాలామంది రౌడీలు ఉన్నారని ఇక ఇండైరెక్ట్గా చెప్తూ ఉంది. ఆ వీడియోలో చూశారు కదా, మనం వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదు. అప్పు పోలీసులకి ఫోన్ చేసిందంట, వాళ్ళు కూడా ఆన్ ది వేలో ఉన్నారు. మీ ప్రతాపం మీద ఇప్పుడు చూపించండి అని చెప్పనగానే ఇక వెంటనే పోలీసులు అవసరం లేదు, ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పి స్పీడ్గా లోపలికి వెళ్తాడు. ఇక మెయిన్ డోర్లోంచి ఇక మాయ వాళ్ళ ఫ్రెండ్ ఓపెన్ చేస్తుంది డోర్. అయితే ఎవరు కావాలి అనగానే, మాయ కావాలి అని చెప్పి రాజు అంటాడు. మాయ లాంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి డోర్ వేసేస్తుంటే ఇక వెంటనే, నువ్వు డోర్ క్లోజ్ చేస్తావని నాకు బాగా తెలుసు, ఎందుకంటే మాయ లోపలే ఉంది కాబట్టి అని చెప్పి ఒక్క తన్ను తంతాడు తలుపు మీద రాజు. అయితే ఇక వెంటనే డోర్ ఓపెన్ అయిపోతుంది. సార్ మీరెవరు సార్? నిజానికి నాకెవరు ఏమీ తెలీదు. మాయ నాకు ఇక్కడ ఏదో చదువుకుంటానంటే ఈ ఇంట్లో ఉండమని చెప్పింది. తనకి నేను రెంట్ పే చేస్తున్నాను. నిజానికి నాకేమీ తెలీదు అని చెప్పి పారిపోతుంది ఆ అమ్మాయి. అయితే ఇక వెంటనే రాజు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఇక రెడ్ హ్యాండ్గా దొరికిపోతుంది ఇక రుద్రాణి. ఏంటత్తా, మాయ ఉండే ప్లేస్లో నువ్వున్నావేంటి అనగానే ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక అలానే నుంచుని చూస్తూ ఉండిపోతుంది. వెంటనే వెనక నుంచి అప్పు, ఇక్కడే ఉంటుంది బావా, ఎందుకంటే ఈ మాయని ఆ చిత్రని వీళ్ళిద్దరినీ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది కదా ఈ రుద్రాణి అనగానే, ఏయ్ నోరెత్తినవో చంప పగిలిపోతుంది, మళ్ళీ జాగ్రత్త. ఇంకా నీకు నోరు ఎత్తాలని ఎలా అనిపిస్తుంది? ఎంత ఇదిగా అందరి ముందు దోషిగా నుంచొని కూడా ఇంకా పొగరగా మాట్లాడతావేంది? నా సంగతి నీకు ఇంకా తెలియదు. మా అక్కలాగా నేను సాఫ్ట్ కాదు, నా సంగతి నీకు బాగా ఎరికే కదా అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న మాయ, సార్ రాజ్ సార్, సమయానికి మీరు వచ్చారు. నిజానికి మీ నాన్నగారికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్, నా మాట నమ్మండి. నేను ఇక మీ ఆఫీస్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను, కానీ ఏ రోజు కూడా మీ గురించి కానీ మీ డాడీ గురించి కానీ ఏ రోజు తప్పుగా అనుకోలేదు. నిజం చెప్పాలంటే సుభాష్ గారు చాలా దేవుడితో సమానం. అంత మంచి ఆయనకి ఇదిగో ఇలాంటి ఆవిడ వల్ల నేను బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. నేను నిజానికి ఆ రకంగా చెప్పకూడదు, ఏదో డబ్బుకి కక్కుర్తి పడ్డాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చాయి. ఇక దాని గురించి ఇక నేను అబద్ధాన్ని సరే అని చెప్పి ఒప్పుకున్నాను.
ఇక కూల్ డ్రింక్లో మత్తు మందుని కలపమని ఇక మీటింగ్లో ఇక సుభాష్ సార్కి ఇవ్వమని చెప్పింది. ఆ రకంగానే చేశాను. ఆయన మత్తులో ఉన్నారు. కరెక్ట్గా సంవత్సరం కిందట ఆయన పాపం డీప్ స్లీప్లో నిద్రపోయారు. కావాలంటే ఆ ఆఫీస్లో ఆ మీటింగ్లో మొత్తం ఫుటేజ్ అంతా నా దగ్గర ఉంది. ఆయనకి ఏమీ తెలీదు, కానీ కావాలని నా చేత అబద్ధపు మాటలన్నీ చెప్పించింది మీ డాడీతో. ఇక నేను డబ్బు ఆశతో అప్పట్లో ఇక నాకు డబ్బే ముఖ్యమని లేనిపోని అబద్ధాలన్నీ చెప్పాను. కానీ చివరి ఆఖరికి ఈ రుద్రాణి అక్కడితో ఆగలేదు. ఒక బిడ్డని కూడా తీసుకొని వచ్చి ఆ బిడ్డకి నాకు అలాగే సుభాష్ సార్కి పుట్టిన బిడ్డ అని చెప్పి అబద్ధాలు ఆడమన్నారు. ఇక నేను ఆ అబద్ధాలు ఆడి మీ డాడీని బెదిరించాను. కానీ డబ్బు మాత్రం మీ అత్త అకౌంట్లోనే పడిపోతున్నాయి. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా చివరి అక్కడికి మా చెల్లికి డబ్బు ఆశ చూపించి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది. నేను మా చెల్లి ఇద్దరం డబ్బు ఆశకి ఈ పని చేశాం, కానీ నిజంగా ఒకరి జీవితాల్ని పాడు చేయాలని ఎప్పుడూ లేదు. ఇక రేపో మాపో ఖచ్చితంగా మా చెల్లెల్ని కూడా దీని మాయలోనే లాక్కొని చివరి అక్కడికి మా ఇద్దరిని చంపేసే ప్లాన్ చేసింది ఈ రుద్రాణి. వైజాగ్లో నన్ను బంధించింది. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా బాగోదని దీంతో పాటు ఉన్న రౌడీల్ని నా దగ్గర పెట్టింది. వాళ్ళు నాకు మొత్తం చెప్పారు. నువ్వు గనక తోక జాడించావంటే నీ చెల్లెల్ని నిన్ను ఇద్దరిని లేపేస్తామని. అప్పుడే అనుకున్నాను, ఈ రుద్రాని సామాన్యురాలు కాదు, మమ్మల్ని వాడుకొని చివరి అక్కడికి తిరిగి అడ్డుగా వస్తే చంపేసే రకమని అర్థం చేసుకున్నాను. అందుకే ఈ విషయాలన్నీ బయట పెట్టాలని వైజాగ్ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కానీ దీనికి ఎలా తెలిసిందో తెలియదు. ఇక్కడికి మీ అందరికంటే ముందే వచ్చింది. ఇది సార్ జరిగింది అని చెప్పి రాజ్ రెండు కాళ్ళు పట్టుకొని వేడుకుంటుంది మాయ. ఇక వెంటనే రాజ్ ఇక రుద్రానికి చంప చెళ్ళుమని కొడతాడు. నువ్వసలు మనిషివేనా? నువ్వసలు ఆడదానివేనా? నువ్వు అనాథ శరణంలో ఒక అనాథవి, కానీ ఇక ఇంటికి తీసుకొని వచ్చి సొంత ఇంట్లో మనిషి కంటే ఎక్కువగా ప్రేమించారు మా కుటుంబం. అలాంటి మా కుటుంబానికి ఎంత ద్రోహాన్ని తలపెడతావా అసలు నిన్ను అని చెప్పి ఇక రాజ్ కొట్టబోతుంటే వెంటనే పోలీసులు వస్తారు. వెంటనే ఇక పోలీసులు వచ్చి, సార్ మీరు తప్పుకోండి, ఈవిడ గారి గురించి మాకు రిపోర్ట్ అందింది. ఈవిడ కావాలనే ఇద్దరు అమ్మాయిల్ని బెదిరించి భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకొని మీ కుటుంబాన్ని బెదిరిస్తుందని మాకు రిపోర్ట్ అందింది. తినని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు ఇదంతా చేసిందో మేము కనుక్కోవాలి, పక్కకు తప్పుకోండి అని చెప్పి, పదమ్మా పద, నిన్ను ఇక ఈ రకంగా ఎందుకు చేసావు? నువ్వు దేన్ని ఆశించి చేసావు? నీ సొంత ఇంట్లోనే ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయించావేంటి? నీ చేత ఎవరు చేయించారు అనగానే సైలెంట్గా ఉంటుంది రుద్రాణి. నోటి వెంట మాట రాదు. ఇక కావ్య అప్పుడు వస్తుంది రుద్రాణి దగ్గరికి. నీ పాపం పండింది రుద్రాణి. ఇప్పటి వరకు వయసులో పెద్దదానివని ఇక అవునన్నా కాదన్నా ఇంటికి ఒక ఆడపడుచు అని నీకు ఎంతో గౌరవం ఇచ్చాను, విలువ ఇచ్చాను. కానీ నువ్వేం చేసావు? నా భర్తని వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. దేవుళ్ళ లాంటి మామయ్య గారిని ఇక కావాలని చనిపోయే వరకు తీసుకొని వచ్చావు. ఇంత దారుణాలు చేసినా నిన్ను ఎందుకు తెలుసా అందరి ముందు నీ పేరు పెట్టి చెప్పలేదు. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు బుద్ధి వస్తుందేమోనని ఆశించాను. కానీ నీకు బుద్ధి రాకపోగా ఒక ఇద్దరు ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను కూడా తీసేసి చివరి అక్కడికి ఏం సాధించాలనుకున్నావు? నేను ఊరుకున్నా ఆ దేవుడు ఊరుకోలేదు. అందుకే ఏదో రకంగా ఈయనకే తెలిసింది నీ గురించి. ఇప్పటి వరకు ఈయనకి నేను చెప్పను కూడా చెప్పలేదు. కానీ దేవుడు ఊరుకోడు కదా, ఖచ్చితంగా ఆయనంతలో ఆయనే వచ్చి మొత్తం తెలుసుకునేలాగా చేశాడు. ఇక బయలుదేరు, జైలు ఊచలు లెక్క పెట్టుకుంటూ జీవితాంతం చెప్పకూడదు తిను అని చెప్పి అనగానే ఇక మాయ వచ్చి పోలీసులకి, సార్ మా చెల్లి అక్కడే ఉంది, దానికి అత్యాశ, డబ్బు కోసం డబ్బు పిచ్చితో ఈ రుద్రాన్ని ఆడమన్నట్టుగా ఆడుతుంది, ఆట బొమ్మగా మార్చింది అనగానే, లేదమ్మా, ఎవరు ఆట బొమ్మగా మార్చినా మీ చెల్లి నువ్వు చేసింది చాలా తప్పు. అందుకని ముందు మీరు ఎక్కండి జీబు, ఆ తర్వాత మీ చెల్లిని కూడా అక్కడ అరెస్ట్ చేసి తీసుకొని వస్తాం. ఇలా గూడు పుటాని అయ్యి ఒక కుటుంబాన్ని అగౌరవంగా చేసి డబ్బును గుంజాలనుకునే ప్లాన్ వేసిన ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే.
పద అని చెప్పి మాయను కూడా జీప్ ఎక్కమంటారు. ఇక మొత్తానికైతే కావ్య అలాగే అప్పు ఇక మాయని అలాగే చిత్రని అందరి గురించి నిజం తెలిసేలాగా చేస్తారు. రాజ్ ఇదంతా జరిగిన తర్వాత చాలా సైలెంట్ అయిపోతాడు. ఇక రుద్రాణిని జీబులో వేసుకొని తీసుకుని వెళ్ళిపోతుంటే కళావతి అని చెప్పి అంటాడు, ఏంటండి ఎందుకంత మీరు బాధపడుతున్నారా? మీ అత్త చేసిన పనికే కదా శిక్ష అనుభవిస్తుంది అనగానే, నీకు ఎవరు చెప్పారు? అంతా కూడా నీ ఇష్టంగానే ఆలోచిస్తావా? నువ్వే అన్నావు కదా ఇంకా అత్తేంటి గిత్తేంటని. నాకు రుద్రాణి అత్తేంటి? అది ఎప్పుడైతే మన ఇంటి గురించి అంత ఘోరంగా నీచంగా ఆలోచన చేసిందే అప్పుడే ఇక బంధం తెగిపోయింది. కానీ నీకే చాలా థ్యాంక్స్ చెప్పాలి. నిజానికి నేను ఒక రొంపిలో దిగిపోయాను. మాయ చెప్పిన మాటలు విని కనీసం ఆ బాబు డాడీకి పుట్టాడని వెంటనే అపోహపడిపోయి ఇంటికి తీసుకొని వచ్చాను. ఇదంతటికీ మొత్తానికి బయటపడేలాగా చేసావు కళావతి అని చెప్పి కళావతి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తాడు రాజ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.